అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. అమెరికా ఇజ్రాయెల్ దేశాల సైనిక బంధంలో సరికొత్త చాప్టర్ స్టార్ట్ కాబోతోంది. ఈ రెండు దేశాల మిలిటరీ రక్షణ వ్యవస్థలు అధునాతన సాంకేతికతలకు పూర్తిగా అనుసంధానించేందుకు ఉద్దేశించిన యుఎస్ ఇజ్రాయెల్ డిఫెన్స్ టెక్నాలజీ కోఆపరేషన్ ఇనిషియేటివ్ ప్రతిపాదనపై అమెరికా కాంగ్రెస్లో తీవ్ర చర్చ నడుస్తోంది. ఈ చట్టం ఆమోదం పొందితే అమెరికా ఇజ్రాయెల్ రక్షణ రంగాలు మునిపెన్నడూ లేని రీతిలో ఒకే గొడుగు కిందకు రానున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఒకసారి చూద్దాం. అమెరికా ప్రతినిధుల సభ ప్రతిపాదించిన రక్షణ వ్యయ బిల్లులోని సెక్షన్ 224 ద్వారా ఇరు దేశాల సైనిక దళాలను అనుసంధానించే దిశగా వ్యూహాత్మక అడుగుపడింది. కృత్రిమ మేధ, క్వాంటం కంప్యూటింగ్, సైబర్ టెక్నాలజీ, డ్రోన్ నిరోధక వ్యవస్థల తయారీలో ఇరు దేశాలు ఉమ్మడిగా ముందుకు సాగేలా ఈ ఒప్పందాన్ని రూపకల్పన చేశారు. ఈ నూతన భాగస్వామ్యం ద్వారా రెండు దేశాల మధ్య సైనిక సమాచారం, డేటా మార్పిడి పూర్తి స్థాయిలో జరగనుంది. ఆయుధాల తయారీ, నూతన రక్షణ పరిజ్ఞానం అభివృద్ధిలో ఇరు దేశాల సైనిక సంస్థలు నేరుగా భాగస్వామ్యం వహించనున్నాయి. అమెరికా చరిత్రలోనే ఏ ఇతర మిత్ర దేశంలో లేని స్థాయి మిలిటరీ అనుసంధానం ఇజ్రాయెల్తో ఏర్పడనుంది. అయితే అమెరికా కాంగ్రెస్లోనే ఈ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే అమెరికా ప్రజల్లో ఇజ్రాయిల్ యుద్ధ విధానాలపై అసంతృప్తి పెరుగుతున్న ఈ తరుణంలో రెండు దేశాల సైన్యాలను ఇలా అనుసంధానించడం సరికాదని కొందరు ప్రజాప్రతినిధులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇరు దేశాల రక్షణ వ్యవస్థలు ఒకటైతే అమెరికా విదేశాంగ విధానంపై ఇజ్రాయెల్ ప్రభావం మరింత పెరుగుతుంది అనే ఆందోళనను ప్రతిపక్ష నేతలు వ్యక్తం చేస్తున్నారు. పార్లమెంటరీ పర్యవేక్షణ లేకుండా సైనిక సహకారాన్ని పెంచడం వల్ల భవిష్యత్తులో అమెరికా కూడా అనవసరమైన యుద్ధాల్లో చిక్కుకునే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. మరోవైపు అమెరికా భద్రతకు, మిడిల్ ఈస్ట్లో ఇజ్రాయెల్ పరిరక్షణకు ఈ సాంకేతిక భాగస్వామ్యం అత్యంత కీలకమని చట్టసభలోని మెజారిటీ నాయకులు స్పష్టం చేస్తున్నారు. త్వరలోనే ఈ బిల్లుపై తుది ఓటింగ్ జరగనుండటంతో అమెరికా రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.